మటన్ కాళ్ళ కూర సూప్ అన్నమాట. నల్లి పప్పు వచ్చింది. మొక్కజొన్న వడలు తెలుసు కదా, నోటి కింద వేసి నవ్వులుతుంటే ఉంటుంది భయ్యా. సీ ఫుడ్ లవర్స్ కి తందూరి ఫుల్ ఫిష్ అన్నమాట. వావ్, మనకి చేపనే ఇచ్చారు. ఆ బిర్యానీలో నల్లి గోష్ మొత్తం వేసి ఇచ్చారయ్యా. నా ముక్క పంట కింద వేసి నవ్వుతుంటే ఉంది భయ్యా. మటన్ అంటే ఇష్టం లేనివాడు కూడా ఈ మటన్ తినాలి, అంత టేస్టీగా ఉంది. హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫుడీ. హైదరాబాద్ లో ది అథెంటిక్ తెలుగు ఫుడ్ తినాలంటే మీరు ఖచ్చితంగా కృష్ణపట్నానికి రావాల్సిందే. సో ఈ రోజు నేను ఎక్కడికి వచ్చానంటే ఏఎంబీ మాల్ 5th floor లో ఉన్నటువంటి కృష్ణపట్నం అథెంటిక్ తెలుగు కిచెన్ అండ్ బార్. ఇక్కడికైతే వచ్చేసాను. ఫైనల్ గా ఇక్కడ ఉన్నటువంటి నల్లి గోస్ బిర్యానీని నేనైతే లాగి మరీ టేస్ట్ చేసి చెప్తాను, ఆ టేస్ట్ ఎలా ఉంది. ఇక లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం. కమాన్ వచ్చేయండి, లెట్స్ కమాన్ వచ్చేయండి. వావ్, ఎంట్రన్స్ లోనే కృష్ణపట్నం నేమ్ అయితే ఇచ్చారు. లోపలికి వచ్చేద్దాం. సూపర్, వావ్. నాకు తెలిసి హైదరాబాద్లోనే 400 నెంబర్ సీటింగ్ ఉండేటువంటి రెస్టారెంట్ ఏదైనా ఉందంటే అది మన కృష్ణపట్నం మాత్రమే. సో వీళ్ళు ఆల్రెడీ జూబ్లీ హిల్స్ అండ్ నెక్సెస్ మాల్లో అయితే ఉన్నారు. సో ఈరోజు అయితే నేను ఏఎంబీలో ఉన్న 5th floor లో ఉన్నటువంటి కృష్ణపట్నంకి వచ్చాను. వీటన్నిటి గురించి వీళ్ళ మేనేజరు రజనీకాంత్ గారు ఉన్నారు. సో రజనీకాంత్ గారితో మాట్లాడి క్లియర్గా తెలుసుకుందాం. సో హాయ్ సార్. హాయ్ అండి. మాటలు వచ్చేసారు. ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కలిసి. అవును. సో మన కృష్ణపట్నం ఆల్రెడీ మన జూబ్లీహిల్స్ లో పెట్టారు, మంచి హిట్ ఇచ్చారు. సూపర్. సో నెక్స్ట్ నెక్సెస్ మాల్, ఇప్పుడు థర్డ్ ఏఎంబీ మాల్. అసలు మీరు ఎంచుకునే, మీ మేనేజ్మెంట్ ఎంచుకునే ప్లేసెస్ ఏంటి సార్? మంచి క్రౌడ్ ఉండే ప్లేస్ అయితే ఎంచుకున్నారు తెలుసా? అవును. హైదరాబాద్ లోనే 400 సీటింగ్ కెపాసిటీ ఉండేటువంటి ఏకైక కిచెన్ ఏదైనా ఉందంటే మన కృష్ణపట్నం అంటున్నారు బయట. చూస్తేనే తెలుసు చాలా 400 కెపాసిటీ రెస్టారెంట్. అండ్ ఆల్సో వీ హ్యావ్ బ్యాంక్వెట్ హాల్ ఫర్ 150 లాక్స్ కెపాసిటీ. ఓకే, ఒకసారి బ్యాంక్వెట్ హాల్ చూద్దాం. ఓకే, హాల్ చూద్దాం. సో ఇది కెపాసిటీ ఎంత ఉంది సార్? ఇది 150 కెపాసిటీ అండి. వేదిక. అచ్చమైన తెలుగు నేమ్ పెట్టారు, వేదిక. సో ఆల్వేస్ వెల్కమ్ అన్నమాట. మీకు ఏదైతే వేదిక మీద చేసుకోవాలనుకున్న పార్టీస్ ఇక్కడ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. నమస్తే అండి. లాబీ ఇది. సో వావ్. సో సైడ్ వీళ్ళ దగ్గర, మీ దగ్గర కొండపల్లి బొమ్మలు స్పెషల్ గా డిజైన్ ఉంటుంది ఆ వాల్స్ మీద. మనకి ఏదైతే మన పాతకాలపు ఇల్లు ఉంటాయి కదండి, అవును. సో ఆ డిజైన్ తో అలా చూడంగానే థీమ్ కూల్ గా ఉంటుంది. అవును. రెస్టారెంట్ అంటేనే ఫుడ్ కాదు, ఎంఎస్ కోసం వస్తారు. అటువంటి వాళ్ళకి నేచర్ అలా చూపించేస్తున్నారు. మన పాతకాలపు మండువా హౌస్ ఇవన్నీ. సో వావ్, సైడ్ పిల్లర్స్ ఇట్లా చాలా బాగుంది. లైటింగ్ దీపాల్లాగా ఉంటాయి అన్నమాట. సో మనకి ఇది బ్యాంకెట్ హాల్. సో సీటింగ్ కెపాసిటీ ఎంత సార్? ఇది 150. సో 150 నెంబర్స్ ఎట్ ఎ టైమ్ పార్టీ చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళకి ఫుడ్ ఎట్లా? ఫుడ్ వచ్చేసి బఫే కౌంటర్ వచ్చేసి లోపల ఉంది. బఫే ఉంది. సో 150 నెంబర్స్ మీరు ఎవరైతే మీరు ఏదైనా ఎనీ పార్టీస్ ఏ పార్టీ చేసుకోవాలనుకున్నా, సో మన కృష్ణపట్నం ఏఎంబీ మాల్లో ఉన్న 5th floor లో ఉన్నటువంటి వేదికకు వచ్చి చేసుకోవచ్చు. డీసెంట్గా ఉంది. 150 నెంబర్స్ ఉండేటువంటి ఏ ఫంక్షన్ చేసుకోవచ్చు. అన్నిటికన్నా బాగా నచ్చింది ఇక్కడ పెద్ద సీటింగ్ కెపాసిటీ ఉంది కదా సార్ ఇది. సో దీంతో పాటు బ్యాక్ యార్డ్ అంటే ఏంటి స్పెషల్? బ్యాక్ యార్డ్ అంటే సార్ ఇది బార్. ఓకే. మెయిన్ ఎవరైనా స్మోకింగ్ జోన్ కావాలనుకున్న వాళ్ళకి మనం ఇక్కడ స్మోకింగ్ జోన్ సెపరేట్ గా ప్రొవైడ్ చేస్తాం. ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ జోన్. ఫుడ్ విత్ ఫుడ్. సో బ్యాక్ యార్డ్ చూద్దానండి, వచ్చాయండి. నమస్కారం. అబ్బా వీళ్ళు వెల్కమ్ అయితే అదిరిపోయింది. సూపర్ సార్. ఎస్. కొంచెం మనకి అవుట్డోర్ అలా నేచర్తో కూర్చొని హ్యాపీగా ఫుడ్ తినాలనుకున్నా, డ్రింక్ చేయాలనుకున్నా మీ ఇష్టం అనమాట. సో చాలా అంటే చాలా నీట్గా ఉంది. విత్ ఓపెన్ ఉంది కదా సార్ బయట? ఓపెన్ ఉంది. చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఓపెన్ ఏఐతో కూర్చొని కొంచెం సపరేట్గా కూర్చోవాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ బ్యాక్ యార్డ్ని అయితే సజెస్ట్ చేయొచ్చు. సో డెఫినెట్లీ ఆల్వేస్ వెల్కమ్. సో ఇప్పుడైతే ప్రైవేట్ రూమ్స్, ప్రైవేట్ డైనింగ్ రూమ్ పీడిఆర్ ప్రైవేట్ డైనింగ్ రూమ్స్ అనమాట. సో చూద్దాం. ప్రైవేట్ డైనింగ్ రూమ్ అనమాట. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 20 నెంబర్స్ ఉంటే డెఫినెట్లీ ఈ పీడిఆర్ని అయితే సజెస్ట్ చేస్తారు వీళ్ళు. చాలా పీస్ఫుల్గా ఉంది సార్. అంటే మన ఫ్యామిలీతో కూర్చొని
టోటల్ ఫ్యామిలీస్తో కూర్చొని డైనింగ్ చేయాలంటే డెఫినెట్లీ ఈ ప్లేస్ ట్రై చేయొచ్చు అనమాట. సో విత్ సెంట్రల్ ఏసీ, క్యాసెట్ ఏసీ, వాళ్ళకి ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. సో సైడ్ వస్తే మనకి న్యాచురల్ ఆర్ట్స్ అనమాట. సో మన తెలుగుతనాన్ని ఉట్టిపడేలా చేశారు కృష్ణపట్నం వాళ్ళు. తెలుగుతనమే కదా, ఫుడ్ కూడా అంత బాగుంటుంది. సో వావ్, బార్. సో ఇక్కడ అన్నీ దొరుకుతాయి, అన్ని పానీయాలు దొరుకుతాయి అనమాట. సో నాకు నచ్చిన మాక్టైల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో వాటిని టేస్ట్ చేద్దాం. దీని పేరు వచ్చేసి కృష్ణపట్నం ఎఫెక్ట్. కృష్ణపట్నం ఎఫెక్ట్. సో ఎఫెక్ట్ అనేది కావాలనుకుంటున్నాను. సో ఇది తాగితే మంచి ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో మాక్టైల్స్ కదా, మాక్టైల్స్. సో మాక్టైల్స్ ఉంటాయి, కాక్టైల్స్ ఉంటాయి, మీకు కావాల్సిన లిక్కర్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది సార్, ఇది ఆరెంజ్ మిఠాయి. సో ఆరెంజ్ మిఠాయి, ఆరెంజ్ ఫ్రూట్, డ్రై ఫ్రూట్ పెట్టేసి పైన మిఠాయి కూడా పెట్టారు. సార్ లుక్ చేయొచ్చు. సో ఏంటి 2 స్టార్లు వేసారు సార్? 2 స్టార్లు అంటే దే కెన్ టేస్ట్ బోత్ అన్నట్టు. అంటే 2 బాగుంటాయి కదా, చాలా బాగుంటాయి కనుక అందుకే ఇస్తాము మనం. ఓకే, బాగుంటుంది. సూపర్. రియల్ ఫ్రూట్ ఫ్లేవర్ వస్తుంది సార్ నాకు ఇందులో. ఫ్రెష్ ఆరెంజ్, ఫ్రెష్ బేసిల్, హనీ. ఓకే, వావ్. డిహైడ్రేటెడ్ ఆరెంజ్ స్లైస్ అండ్ క్యాండీ, ఆరెంజ్ క్యాండీ. పైన మనం చిన్నప్పుడు తింటాం కదా పెప్పర్మెంట్, ఆ పెప్పర్మెంట్ పెట్టారు. సూపర్, చాలా బాగుంటుంది. మన కృష్ణపట్నం గురించి క్లియర్గా ప్రతి డీటెయిల్స్ ఇంత బాగా చక్కగా చెప్పిన మన మేనేజర్ రజనీకాంత్ గారికి. సో ఫైనల్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో డెఫినెట్లీ మీ సపోర్ట్ ఇచ్చినందుకు. సో మీ కృష్ణపట్నం గురించి మొత్తం తెలుసుకున్నాం. జనరల్గా ఎక్కడికైనా వెళ్తే ఓన్లీ సీటింగే ఉంటుంది. సో మీ దగ్గర ప్రైవేట్ బ్యాంక్యార్డ్ రూమ్స్ ఉన్నాయి, సో అలాగే డైనింగ్ రూమ్స్ ఉన్నాయి, సో అలాగే బ్యాక్ యార్డ్ ఉంది అనమాట. 400 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ ఉండేటువంటి సీటింగ్ అనమాట. యామెన్స్ కూడా వేరే లెవెల్ ఉంది సార్, అదిరిపోయింది. ఇక లేట్ చేయకుండా వీళ్ళ దగ్గర ఉండేటువంటి ఫుడ్ని అయితే టేస్ట్ చేద్దాం. కమాన్, వచ్చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసాను. కృష్ణపట్నం స్పెషల్ ఫుడ్ అయితే నా కళ్ళ ముందు ఉంది. ఒక్కడే ఇంత ఫుడ్ తింటారని మీ అందరికి డౌట్గా ఉంది కదా, గట్టిగా అలాగిచ్చేస్తాను. ఇటువంటివన్నీ జుజుబి మనకి అలా కళ్ళ ముందు పెడితే చాలు, ఏముంది అని చూడను, మొత్తం క్లియర్ చేసేస్తాను. క్లీన్ స్వైప్ అనమాట, మొత్తం క్లీన్ చేసేస్తాను. నా ముందు ఏ ఐటమ్స్ ఉన్నాయంటే వాటి నేమ్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి వెజ్లో వచ్చేసి నేను వెజ్ సూప్ ఆర్డర్ చేశాను. సో అలాగే నాన్ వెజ్లో మటన్ కాళ్ళకూర సూప్ అనమాట, నల్లి బొక్కు వచ్చింది. వావ్, మటన్ కాళ్ళకూర సూపు. సో అలాగే స్టార్టర్స్లో వచ్చేసి వెజ్ వాళ్ళకి మొక్క వడ. సో మొక్కజొన్న వడలు తెలుసు కదా, నోటి కింద వేసి నవ్వుతుంటూ ఉంటుంది భయ్య. సో తర్వాత చెప్పే టేస్ట్ ఎలా ఉందన్నది. వెజ్లో ఇది ఆర్డర్ చేశాను. నాన్ వెజ్లో వచ్చేసి మటన్ గీ రోస్ట్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. సో స్మెల్ చూస్తే అదిరిపోతుంది. సో చికెన్లో వచ్చేసి సింగరాయ్ చికెన్ వింగ్స్ అనమాట. సో మొత్తం వింగ్స్ అవి వచ్చేసాయి, రెడ్గా ఉన్నాయి. అలాగే సీ ఫుడ్ లవర్స్కి తందూరి ఫుల్ ఫిష్ అనమాట. వావ్, మనకి చేపనే ఇచ్చారు, ఫుల్ తందూరి. బా, ఆ వాసనకి సగం నోరూరిపోతుంది. చేపను అలా లట్టుకుని నోట్లు వేసుకుని లాగాలనిపిస్తుంది. సో అలాగే ఇక మెయిన్ కోర్స్లో వచ్చేసి ఆంధ్ర కోడి కూర అండ్ బగారా రైస్ అయితే ఆర్డర్ చేశాను. ఇక అందరూ నచ్చింది, మెచ్చింది. హైదరాబాద్లో కొన్ని ప్లేసుల్లో దొరుకుతుంది. కృష్ణపట్నం అనగానే అందరికి బాగా గుర్తొచ్చేది వీళ్ళ మటన్ నల్లి గోష్ బిర్యానీ. ఆ బిర్యానీలో నల్లి గోష్ మొత్తం వేసి ఇచ్చారయ్యా, టెంప్టింగ్గా ఉంది. ఇంకా ఫైనల్గా డెజర్ట్స్లో వచ్చేసి నేను కృష్ణపట్నం స్పెషల్ డిలైట్ అనమాట. ఇది హైదరాబాద్లో వీళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది. సో దీంతో పాటు నేను బొబ్బట్లు, మన తెలుగింటి బొబ్బట్లు అండ్ మిల్క్ అయితే ఆర్డర్ చేశాను. నాకైతే ఐటమ్స్ చెప్తుంటేనే నోరూరిపోతుంది. ఇక లేట్ చేయకుండా ఐటమ్స్ మొత్తాన్ని ఒక పట్టు పట్టేస్తాను. ఈ టేస్ట్ ఎలా ఉంది, మీరు కృష్ణపట్నంకి వస్తే మస్ట్ ట్రై, ఏది ట్రై చేయాలన్నది అయితే చెప్పేస్తాను. ఇప్పటివరకు వీడియో చూసే మీరు ప్లీజ్ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ పోస్ట్ ఫుడీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొడితే బెల్ ఐకాన్ బద్దలైపోవాలి. నేను పెట్టేటువంటి మంచి మంచి వీడియోస్ మీ అందరికి నోటిఫికేషన్లో వస్తాయి. ఇక హైదరాబాద్లో ఉండే బెస్ట్ ఫుడ్ని అయితే దున్నేద్దాం, లాగిచ్చేద్దాం. సో వెజ్ సూప్ అయితే ట్రై చేస్తున్నా. సూపర్. అల్లం వేసి ఆ గాడ్ తగులుతుంది భయ్య, వేరే లెవెల్ ఉంది వెజ్ సూప్. చాలా టేస్టీగా ఉంది, టెంప్టింగ్గా కూడా ఉంది. ఇప్పుడైతే కాళ్ళకూర సూప్. కాళ్ళకూర సూప్లో నల్లి బొక్క వచ్చింది. ఫస్ట్ నల్లి బొక్కని చూద్దాం. అబ్బా, మిరియాలు పొడేసి
పైన కొత్తిమీర వేసి ఇచ్చారు భయ్య. సూపర్. వేడి వేడి సూప్ తాగుతుంటే ఉంది చూడండి, చాలా బాగుంది. మటన్ కాళ్ళ కూర సూప్ అనమాట. మస్ట్ అండ్ షుడ్గా మీరైతే ట్రై చేయండి. వెజ్ స్టార్టర్స్లో వచ్చేసి మొక్కజొన్న వడ విత్ గ్రీన్ చట్నీ ఇచ్చారు. వడ అంటే మీరు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనుకునేరు, సో ఇది సాఫ్ట్గా లేదనమాట, కొంచెం క్రిస్పీగా ఉంది. మనకి ఏదైతే చెక్కలు అంటారు కదా ఆ లెవెల్లో ఉందన్నమాట. గ్రీన్ చట్నీతో తిందాం. సూపర్. మొక్కజొన్న లైక్ చేసే వాళ్ళైతే మస్టర్డ్ షుడ్ అయితే ఈ మొక్కజొన్న వడలు అయితే ట్రై చేయండి. ఆంధ్ర సైడ్ చెక్కలను తయారు చేస్తారనమాట. అలానే ఇవి కొంచెం క్రంచీగా ఉన్నాయి, నోట్లో వేసుకుని నమ్ములుతుంటే ఉంది ఆ ఫ్లేవరు. దీనికి స్పెషల్గా మనకి గ్రీన్ చట్నీ ఉందన్నమాట. ఈ చట్నీలు ఏంటంటే వేరే లెవెల్. వెజ్ స్టార్టర్ అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మటన్ గీ రోస్ట్. బోన్లెస్ మటన్ అనమాట ఇది, నేను ఆర్డర్ చేసింది బోన్లెస్ మటన్ గీ రోస్ట్. సో బాగా పైన మనకి ఏదైతే కొత్తిమీర అండ్ కరివేపాకు పైన టాపింగ్ చేసి ఇచ్చారు. సో టేస్ట్ చేద్దాం. ఎవరైతే మటన్ లవర్లు ఉన్నారో మస్టర్డ్ షుడ్ కృష్ణపట్నం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సింది ఏంటంటే మటన్ గీ రోస్ట్ అనమాట, బోన్లెస్. నా ముక్క కంటి కింద వేసి నవ్వుతుంటే ఉంది భయ్యా. మటన్ అంటే ఇష్టం లేనివాడు కానీ ఈ మటన్ తినాలి, అంత టేస్టీగా ఉంది. సో డెఫినెట్లీ చూడడం కాదు, వచ్చి ట్రై చేయండి. ఒకసారి తింటే తెలుస్తుంది మీకు టేస్ట్ ఏంటో. స్టార్టర్స్లో నేను చికెన్లో ఆర్డర్ చేసింది వచ్చేసి సింగరాయ చికెన్ వింగ్స్ అనమాట. సో మనకి వచ్చేసి కొంచెం డ్రై ఉన్నాయి, సో చూద్దాం. మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేశారు, కొంచెం డ్రై ఉంటుంది అనమాట, వెట్ ఉండదు. వింగుకున్న నోట్లో పెట్టుకుని అలా లాగుతుంటే వింగుకున్న చికెన్ మొత్తం అలా వచ్చేస్తుంది. సూపర్, చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్గా తందూరి ఫుల్ ఫిష్ అనమాట. తందూరి ఫిష్ దొరకడం హైదరాబాద్ చాలా కష్టం, కానీ మన కృష్ణపట్నంలో అయితే దొరికేస్తుంది. చాలా టెంప్టింగ్గా ఉంది, ఎక్కడ తెగిపోద్ది అనిపిస్తుంది. తందూరిలో బాగా ఉడికింది కదా, కొర్రమే అని అనుకుంటున్నా తెలిసి, కొర్రమే ఫిష్ తందూరి. సో ట్రై చేద్దాం. మస్టర్డ్ షుడ్ మీరు ట్రై చేయాల్సింది వచ్చేసి స్టార్టర్స్లో వచ్చేసి కృష్ణపట్నం స్పెషల్ మటన్ గీ రోస్ట్ అనమాట. సో కృష్ణపట్నం మటన్ గీ రోస్ట్, అలాగే తందూరి ఫిష్ ఫుల్ ఫ్రై అనమాట. మనకి ఫుల్ ఫిష్ ఇచ్చేస్తారు. మెయిన్ కోర్స్లోకి వచ్చేస్తే బగారా రైస్. మనందరికి నచ్చింది మెచ్చింది. మన తెలంగాణలో ఏ దావత్కి వెళ్ళినా డిగిడి 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 అంటూ మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బగారా రైస్. సో నా ముందు అయితే బగారా రైస్ అండ్ ఆంధ్రా కోడి కర్రీ ఉంది. సో ట్రై చేస్తాను. బగారా రైస్ విత్ బాస్మతి రైస్ అనమాట. బయట మీకు నార్మల్ రైస్ దొరుకుతుంటాయి. బగారా రైస్. సో బగారా రైస్, ఆంధ్రా కోడి కూర. మనకి మన ఇంట్లో చేసుకున్నట్టు చికెన్ పులుసు ఉంటుంది కదా, చికెన్ కర్రీ అలా ఉంది. సో ట్రై చేద్దాం. వేడి వేడి బగారా రైస్లో అలా ఆంధ్రా చికెన్ కర్రీ వేసుకుని తింటే ఉంటుంది. ఇంకా నేను తెలియదు, తినాక చెప్తానండి. భయ్యా దీంట్లో చికెన్ కర్రీ కానీ అవసరం లేదు, బగారా రైస్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బిర్యానీ ఆకు, చెక్కలు అన్నీ యాడ్ చేసి ఇచ్చారు. బగారా రైస్ తినేయచ్చు ఒట్టిది. సో ఇప్పుడైతే చికెన్ ట్రై చేద్దాం. సూపర్. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికింది. సూపర్. నువ్వు దావత్కి వెళ్ళి బగారా రైస్ చికెన్ కర్రీ తింటే అలా ఉందో నాకు ఫీల్ అయితే. సో ఇంత ఫుడ్ తిన్న తర్వాత మధ్యలో వాటర్ తాగాలి. వావ్, వీళ్ళ దగ్గర గ్లాసులు కూడా రాగి గ్లాసులు అనమాట. రాగి గ్లాసులో వాటర్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదేదో నేను తాగట్లేదు, మధ్యలో దాహం వేసింది అందుకే తాగుతున్నా. సో అసలు నల్లి గోష్ బిర్యానీ తినాలి కదా. సో బ్రో కమ్, నల్లి గోష్ బిర్యానీ. ఓకే టికే. సో ఎండింగ్లో అయితే మనం నల్లి గోష్కి అయితే వచ్చేసాము. సో మనకి మేక కాలు ఇచ్చేసారనమాట. ఫస్ట్ అయితే రైస్ తిందాం విత్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను నేను. రెగ్యులర్ బిర్యానీ తిని మీరు ఒకసారి కృష్ణపట్నంకి వచ్చినప్పుడు నల్లి గోష్ బిర్యానీ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలామంది ఫేవరెట్ ఇది,
చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వచ్చి తింటూ ఉంటారు అనమాట. ఇప్పుడైతే లెగ్ ట్రై చేద్దాం. అలెగోస్ లెగ్. ముక్క తింటుంటే ఇంకో అలెగోస్కైనా ఆర్డర్ చేసుకుని తినాలనిపిస్తుంది. ముక్క అయితే చాలా సాఫ్ట్గా ఉడికింది. మనకి ఏదైతే మనకి ఆ కర్రీ టైప్ అయితే వేసారనమాట రైస్ మీద. సో అందులో కలుపుకొని తింటే ఆ మసాలాల్లో వేరే లెవెల్. అలా చూడకండి ప్లీజ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ఫుడ్ తిన్నాక ఎండింగ్లో వీళ్ళ స్పెషల్ డిజర్ట్ మిస్ చేస్తే చాలా పెద్ద పాపం అని నేను ఎందుకుంటున్నా అంటే, హైదరాబాద్లో ఏ మూలకి వెళ్ళి అడిగినా ప్రతి ఒక్కరు చెప్తాడు కృష్ణపట్నంలో ఏది స్పెషల్ అంటే డిలైట్ అంటారు అనమాట. సో నా ముందు ఉంది మ్యాంగో డిలైట్. మ్యాంగో డిలైట్ని అలా తీసుకొని, సమ్మర్ కదా, అద్దరిపోయి మ్యాంగో డిలైట్ అయితే ఇచ్చారనమాట. పైన మొత్తం మనకి బంగినపల్లి మామిడికాయ తిన్నట్టు ఫీల్ వస్తుంది. చాలా బాగుంది. సో అలాగే డిలైట్ అయితే వేరే లెవెల్ ఉంది. వీళ్ళ స్పెషల్ బొబ్బట్లు విత్ మిల్క్ ఇచ్చారనమాట. ఈ బొబ్బట్టుని తీసుకొని సో గీ బొబ్బట్టు అలా స్మాష్ చేసి పాలలో కలుపుకొని స్పూన్తో తింటే ఉంటుంది వేరే లెవెల్. అదిరిపోద్ది. కృష్ణపట్నం స్పెషల్ బొబ్బట్టు విత్ మిల్క్ అనమాట. మిల్క్లో నానబెట్టుకుని తింటే వేరే లెవెల్. సుబా నేతి బొబ్బట్ని అలా మిల్క్లో ముంచుకొని తింటే వేరే లెవెల్ ఉంది. సో ఇప్పటివరకు వీడియో చూస్తే మీరందరూ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. మేము పెట్టేటువంటి మంచి మంచి వీడియోస్ మీ అందరికి నోటిఫికేషన్లో వస్తాయి. సో డెఫినెట్లీ డోంట్ ఫర్గెట్ సోషల్ పోస్ట్ ఫుడీ. సో డెఫినెట్లీ మా సైడ్ నుంచి మీకు హైదరాబాద్లో ఉన్న మంచి మంచి ఫుడ్ వీడియోస్ చూపించడానికి నేనైతే వచ్చేసాను. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.